గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మనం 4th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి సెకండ్ లెసన్ మేజర్ ధ్యాన్ చంద్ 2026-27 టెక్స్ట్ బుక్ సంబంధించిన న్యూ వర్క్ బుక్లో వర్క్ షీట్స్ చూద్దాం. ఫస్ట్ వర్క్ షీట్ 2.1లో పాసేజ్ ఇచ్చారు. పాసేజ్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. పాసేజ్ ధ్యాన్ చంద్ స్పైక్డ్ షూస్ అవర్ కంట్రీ వరకు ఇచ్చారు. ఇది టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ 77-78లో ఉంటుంది. ఒకసారి మనం అది చూడాలి. దాన్ని ఆధారంగా చేసుకుని కింది క్వశ్చన్లకు ఆన్సర్లు మనం చేయాలి. ఫస్ట్ క్వశ్చన్, వై డిడ్ ధ్యాన్ చంద్ కుడ్ నాట్ ప్రాక్టీస్ హాకీ డ్యూరింగ్ ద డే? అంటే డే టైంలో ధ్యాన్ చంద్ ఎందుకు హాకీ ప్రాక్టీస్ చేయలేకపోయారు అని అర్థం. ఎందుకు? అతను సోల్జర్గా వర్క్ చేసేవాళ్ళు కాబట్టి చేయలేకపోయారు. ఆప్షన్ ఎక్కడ ఉంది? హీ వాజ్ బిజీ ఆన్ హిజ్ డ్యూటీ యాజ్ ఏ సోల్జర్. బి, ఆప్షన్ బి. సెకండ్ వన్, వేర్ వాజ్ ద హాకీ ఫైనల్ మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ జర్మనీ హెల్డ్? ఎక్కడ జరిగింది ఇది? బెర్లిన్లో జరిగింది. ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ మన పారాగ్రాఫ్ ఆ పాసేజ్లో ఉంటాయి. మనం చూస్తే అది చదువుకుంటే ఇవన్నీ వస్తాయి. ఆప్షన్ బి, బెర్లిన్. హౌ మెనీ గోల్స్ డిడ్ ద బోత్ టీమ్స్ స్కోర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ హాఫ్? ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఎన్ని స్కోర్ చేశారు రెండు టీంలు అన్నారు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో జర్మనీ టీం, ఇండియా టీం కూడా ఏమీ స్కోర్ చేయలేదు, 0. కాబట్టి ఏ ఆప్షన్. విచ్ వర్డ్ ఇన్ ద పాసేజ్ ఈజ్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ ప్రీపోన్? ప్రీపోన్ అంటే ముందుకు వెళ్ళడం. దానికి ఏ యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్ పోస్ట్ పోన్. ఆప్షను సి. ఫిఫ్త్ వన్, హూ నేమ్ ధ్యాన్ సింగ్ యాజ్ ధ్యాన్ చంద్ అన్నారు. అతనికి ధ్యాన్ సింగ్కి ధ్యాన్ చంద్ అని ఎవరు పిలిచేవాళ్ళు? వాళ్ళ రిలేటివ్సా, ఫ్రెండ్సా, కోచ్ పిలిచేవాళ్ళు. కాబట్టి ఆప్షను సి, 5వది. సెకండ్ రోమన్, ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ ఆర్ ఫాల్స్ రాయమన్నారు ఇక్కడ. ధ్యాన్ చంద్ ఈజ్ ఏ హాకీ ప్లేయర్ కదా, కాబట్టి ట్రూ ఫస్ట్ వన్. సెకండ్ వన్, హీ ప్రాక్టీస్ హాకీ డ్యూరింగ్ ద డే లైట్ అవర్స్? డే టైంలో అతను హాకీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు అని ఇచ్చారు ఇక్కడ స్టేట్మెంట్, కానీ అది రాంగ్, అందుకే ఫాల్స్ అని రాసాం. అతను మూన్ లైట్లో నైట్ టైం ప్రాక్టీస్ చేసేవాళ్ళు. థర్డ్ వన్, హీ రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ ద ఒలింపిక్స్? ఇండియా తరపున అతను మనకి రిప్రజెంట్ చేశారు, కాబట్టి అది ట్రూ. ఫ్రాన్స్ వాజ్ ద ఆపోనెంట్ ఇన్ ద ఫైనల్ మ్యాచ్? కాదు, ఫైనల్ మ్యాచ్ కాదు, జర్మనీ ఆపోనెంట్ టీం అనమాట మనకి, కాబట్టి అది ఫాల్స్. నెయిదర్ ఇండియా ఆర్ జర్మనీ కుడ్ స్కోర్ ఏ గోల్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఎన్ అవర్? ఫస్ట్ హాఫ్ ఎన్ అవర్లో స్కోర్ చేశారా అనేసి అంటే గోల్ చేశారంటే ఫస్ట్ ఇన్ ద ట్రూ. ఎవరు స్కోరు చేయలేదు, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఎవరు స్కోర్ చేయలేదు అని ఇచ్చారు, కాబట్టి అది ట్రూ అవుతుంది. నెక్స్ట్ 2.2 వర్క్షీట్ 2.2 మళ్ళీ అదే పాసేజ్ ఇచ్చారు. పాసేజ్కి సంబంధించిన కొన్ని మ్యాచ్ ద ఫ్యాక్ట్స్ ఇచ్చారు. ఫస్ట్ రోమన్లో నేషనల్ స్టేడియం ఎక్కడుంది? ఢిల్లీలో, కాబట్టి ఆప్షన్ ఏ పెట్టాము. ఆప్షన్ ఏ. నేషనల్ స్పోర్ట్స్ డే ఎప్పుడు? ధ్యాన్ చంద్ బర్త్డే రోజు కదా, 29th ఆగస్ట్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరము 29th ఆగస్టున మనము స్పోర్ట్స్ డే జరుపుకుంటాము. ధ్యాన్ చంద్ వాజ్ బోర్న్ నేను ఎప్పుడు అతను జన్మించారంటే 1906. హోస్ట్స్ ఆఫ్ 1936 ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి? జర్మనీలో జరిగాయి, కాబట్టి ఆప్షన్ సి. నేషనల్ స్పోర్ట్ ఏది? మన నేషనల్ స్పోర్ట్ ఏదంటే హాకీ, ఏ ఆప్షన్, కాబట్టి ఇక్కడ ఏ రాసాం. నెక్స్ట్ రోమన్ 2, చూస్ ద కరెక్ట్ సినోనిమ్స్ అన్నారు. విక్టరీ అంటే విన్, లాస్ అంటే ఓడిపోవడం, కాబట్టి సినోనిమ్స్ అన్నారంటే సమానార్థం వచ్చే పదం రాయమన్నారు, కాబట్టి విన్ అని రాస్తాం. ఫేమస్ అంటే పాపులర్, కోచ్ అంటే ట్రైనర్, బేర్ ఫుట్ అంటే నో ఫుట్ వేర్ అంటే ఏమి
షూస్ ఏమీ లేకుండా. ఎంటైర్ అంటే మొత్తం హోల్. Roman 3. Unscramble the letters and rewrite meaningful words. అక్కడ లెటర్స్ ఇటువటు అటువిటు చేసి ఇచ్చారు. మనం మీనింగ్ఫుల్ వర్డ్గా తయారు చేయాలి. ADEML అని ఫస్ట్ ఇచ్చారు, దాన్ని MEDAL మెడల్గా రాసుకుంటాము. తర్వాత సెకండ్ వన్ స్పోర్ట్, థర్డ్ గోల్డ్, ఫోర్త్ కోచ్, ఫిఫ్త్ విక్టరీ, సిక్స్త్ ఒలింపిక్స్, సెవెంత్ హ్యాట్రిక్. అది Roman 4. సర్కిల్ ద వర్డ్ రిలేటెడ్ టు స్పోర్ట్స్. స్పోర్ట్స్కి రిలేటెడ్ వర్డ్స్ ఇక్కడ ఏటేటి ఉన్నాయి, కొన్ని వర్డ్స్ ఇచ్చారు, అందులో స్పోర్ట్స్కి రిలేటెడ్గా ఉన్న వర్డ్స్ని మనం సర్కిల్ చేయాలన్నారు. ఫస్ట్ ఇది గోలో స్పోర్ట్కి సంబంధించింది. బ్యాట్, రన్, స్టేడియం, మెడల్, విజిల్. ఈ స్పూను, స్లీపు, ట్రీ, బెడ్ అనేవి స్పోర్ట్కి సంబంధించినవి కాదు, కాబట్టి వాటిని మనం సర్కిల్ చేయాలి. నెక్స్ట్ వర్క్షీట్ 2.3. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద యాంటోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. బ్రాకెట్లో ఇచ్చిన వర్డ్కి మనము యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్ రాయాలి. ఫస్ట్ వన్, అవర్ టీమ్ డాష్ ద మ్యాచ్ త్రో దే ట్రైడ్ హార్డ్. దీనికి ఇక్కడ 1 అని ఇచ్చారు. 1 అంటే గెలవడం, దీనికి ఆపోజిట్ లాస్ట్. సెకండ్ వన్ స్టార్ట్కి ఆపోజిట్ స్టాప్. థర్డ్ వెట్కి ఆపోజిట్ డ్రై, పొడిగా ఉండడం. ఫోర్త్ డిఫికల్ట్ ఆపోజిట్ ఈజీగా ఉండడం, సులువుగా. లాస్ట్కి ఆపోజిట్ ఫస్ట్. సెకండ్ రోమన్, చేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ టు మేక్ ప్లోరల్స్ అన్నారు. ప్లోరల్గా రాయాలంటే ఇక్కడ ఇచ్చిన వాటిని మనం ప్లోరల్లో రాసుకోవాలి. 1 man 2 men, 1 woman 2 women, 1 foot 4 feet, 1 teeth many teeth, 1 goose 5 geese. అది ప్లోరల్. సింగులర్ ఏకవచనం బహువచనం అంటాం కదా అవి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ వర్డ్ అన్నారు. థర్డ్ రోమన్లో ఫస్ట్ వన్, ద డాష్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఆర్ ప్లేయింగ్ అన్నారు. ఆర్ అంటే ఎక్కువ మంది, ప్లోరల్ వస్తుంది. ప్లోరల్ రావాలంటే ఇక్కడ మెన్ ఇచ్చారు. మెన్ ప్లోరల్ కాబట్టి ద మెన్ అని రాయాలి. ఆర్ వచ్చేటప్పుడు మెన్ అనే రాసుకోవాలి మనం, మెన్. ఐ బ్రష్ మై టీత్ డైలీ. టీత్ పళ్ళు తోముకుంటాం కదా, కాబట్టి టీత్. ద బేబీ హ్యాజ్ టినీ ఫీట్. దేర్ ఆర్ 3 children ఇన్ ద పార్క్. ముగ్గురు కదా చిల్డ్రన్. లుక్ ఎట్ ద ఫ్లోక్ ఆఫ్ డాష్ గీజ్. 4, రైట్ ఎనీ 5 ఇర్రెగ్యులర్ సింగులర్ ప్లోరల్ వర్డ్స్ ఆన్ యువర్ ఓన్ అన్నారు. రెగ్యులర్ అనేసి అంటే క్యాట్స్, బ్యాట్స్, బుక్స్. చివరిన ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ చేరుస్తాము, అవి ఇర్రెగ్యులర్ వర్డ్స్ అంటాము. ఇప్పుడు ఇర్రెగ్యులర్ అంటే పూర్తిగా స్పెల్లింగే మారిపోద్ది, వీటిని ఇర్రెగ్యులర్ వర్డ్స్ అంటాము. చిల్డ్రన్ మారిపోయింది, స్పెల్లింగ్ మారిపోయింది చూడండి, ఇలాంటివి ఇర్రెగ్యులర్. ఇప్పుడు చెప్పాము క్యాట్స్, పెన్స్ అవన్నీ రెగ్యులర్. మౌస్ మైస్, మ్యాన్ మెన్, పర్సన్ పీపుల్, ఫుట్ ఫీట్. రెగ్యులర్ అయితే చివరిన ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ చేరిస్తే సరిపోద్ది, కానీ ఇవాళ కాదు, మొత్తం స్పెల్లింగే మారుతుంది. ఇలాంటి వాటిని ఇర్రెగ్యులర్ ఫామ్స్ అంటారు. నెక్స్ట్ 2.4 వర్క్షీట్. సర్కిల్ ద ప్రొనౌన్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అన్నారు. నౌన్ ప్రొనౌన్ అంటాం కదా, తెలుగులో నామవాచకం సర్వనామం అంటాము, అవి అనమాట. ప్రొనౌన్ అంటే ఇప్పుడు సర్వనామము. పేర్లకు బదులుగా వాడే పదాలని సర్వనామాలు అంటారు కదా. ఇన్స్టెడ్ ఆఫ్ నేమ్స్ అంటాం, అవి. హీ, షీ, ఇట్, యూ, వి అవి అనమాట.
సో ఒకటో చూడాలి ఇప్పుడు. హౌ మెనీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ డూ యూ హ్యావ్? అందులో యూ అనేది మనకి ఇక్కడ ప్రొనౌన్ అవుతుంది. ఈ సెంటెన్స్లో యూ అనేది ప్రొనౌన్. వీ హ్యావ్ ఏ పార్టీ టునైట్, ఇందులో వీ అనేది ప్రొనౌన్. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఐ యామ్ అనేది ఇందులో ఐ అనేది ఈ ప్రొనౌన్ అవుతుంది. డస్ హీ ప్లే వెల్, హీ అనేది హీ అనేది ఇక్కడ ప్రొనౌన్. నెక్స్ట్ ఐదోది, దే ఆర్ మై క్లాస్మేట్స్, అందులో దే అనేది ఇక్కడ ప్రొనౌన్ అవుతుంది. సెకండ్ రోమను, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ ద ప్రొనౌన్స్. ఇగో ఇక్కడ హీ, షీ, ఇట్, దే, ఈ 4 ప్రొనౌన్స్. వీ కూడా వస్తుంది. ఈ ప్రొనౌన్స్ని కూడా ఇక్కడ ఏ సెంటెన్స్కి ఏది అవసరం అవుతుందో అది రాయమన్నారు. సెకండ్ రోమన్లో ఫస్ట్ సెంటెన్స్, మిస్టర్ తేజ ఈజ్ మై ఫాదర్. ఇక్కడ తేజ అనేది అతను కదా, కాబట్టి హీ ఈజ్ ఏ డాక్టర్, హీ అని వాడుతాం ఇక్కడ. లుక్ ఎట్ ది క్యాట్, డాష్ ఈజ్ స్లీపింగ్. క్యాట్ అంటే అది అంటాం కదా, ఇట్ ఈజ్ స్లీపింగ్. షీ అలాగ వాడడం కదా, ఇట్ ఈజ్ స్లీపింగ్ అని. ఏదైనా వస్తువుకి సంబంధించి ఇట్ అనే వాడుతాము. ఆవు, చెట్టు, వస్తువులు ఏవైనా, ఇల్లు, ఇట్ ఈజ్ ఏ బిగ్ హౌస్ అలాగా చెప్తాము. మై మదర్ కుక్స్ వెల్, షీ ఈజ్ కైండ్. మదర్ అంటే ఉమెన్ కదా, అందుకు షీ అని వాడుతాము. ద బాయ్స్ ఆర్ హియర్, దే ఆర్ హ్యాపీ. బాయ్స్ అంటే ఎక్కువ మంది కాబట్టి దే అని వాడాము. ద బుక్ ఈజ్ న్యూ, ఇట్ ఈజ్ బ్లూ. ఇది కొత్త బుక్, ఇటు వస్తువుకి సంబంధించింది ఇట్ అని వాడుతాము కదా, కాబట్టి ఇట్ ఈజ్ బ్లూ. థర్డ్ రామను, రీప్లేస్ ద అండర్లైన్ పార్ట్స్ విత్ సూటబుల్ ప్రొనౌన్స్ అండ్ రీరైట్ ద సెంటెన్స్ అన్నారు. ప్రొనౌన్స్ మళ్ళీ రాయమన్నారు. అంటే ఇక్కడ నేమ్స్ ఇచ్చారు, నేమ్స్కి సంబంధించిన ప్రొనౌన్స్ రాయమన్నారు. హీయా, షీయా, ఇట్టా, దే, అది ఏమొస్తుంది అనేది చెప్పాలి మనము. పుష్ప ఈజ్ ఏ డాన్సర్, పుష్ప అంటే అమ్మాయి కదా, షీ ఈజ్ ఏ డాన్సర్, షీ రాసుకోవాలి ఇక్కడ మనం. ఇది షీ. సలీం అండ్ అభి వర్క్ వెల్ టుగెదర్ యాజ్ ఏ టీమ్. వాళ్ళిద్దరు కలిసి ఒక టీమ్గా వర్క్ బాగా చేస్తారు. ఇద్దరు కాబట్టి దే అని రాసి మిగతా ఈ వర్డ్స్ అంతా రాసేయడమే. థర్డ్, గ్రేసీ ఈజ్ లెర్నింగ్ ఏ న్యూ లాంగ్వేజ్. గ్రేసీ అమ్మాయి కదా, కాబట్టి షీ ఈజ్ నుంచి మొత్తం అదే వర్డ్స్ మనం రాసుకుంటాం, ఏం మారవు. గ్రేసీకి బదులుగా షీ అని రాస్తాము. శ్రీరాములు అండ్ ఐ ఆర్ ఫ్రెండ్స్, ఇందులో ఐ వచ్చింది కాబట్టి శ్రీరాములు ఒకతను, అయ్యి మనం కూడా ఉన్నాం కాబట్టి ఉయ్యి అని రాయాలి. ఇక్కడ దే అని ఎందుకు రాసామంటే సలీం అండ్ అభి వేరే వాళ్ళిద్దరు ఎవరు, కాబట్టి దే అని రాసాం. ఇందులో మనం కూడా ఉన్నాం, అయ్యి అనేది కూడా ఉన్నది కాబట్టి వీ ఆర్ ఫ్రెండ్స్, వీ రాసుకోవాలి, ఇక్కడ దే రాయకూడదు. దిస్ బ్యాగ్ ఈజ్ హెవీ, ఇట్ ఈజ్ హెవీ. ఏదైనా వస్తువుకి సంబంధించి ఇట్ అని వాడతాం అనుకున్నాం కదా, కాబట్టి ఇట్ ఈజ్ హెవీ. దిస్ బ్యాగ్ బదులుగా ఇట్. ఓకే, నెక్స్ట్ వర్క్షీట్ 2.5. ఐడెంటిఫై అండ్ అండర్లైన్ ద కైండ్ రెస్పాన్సెస్. కైండ్ అంటే జాలిగా, దయగా అనేసి వస్తుంది. ఫ్రెండ్, ఐ లాస్ట్ మై పెన్, నా పెన్ పోయింది, పోగొట్టుకున్నానని చెప్పారు. ఫస్ట్ గుడ్ ఫర్ యూ, మంచిదే అని అంటామా, అనం కదా. ఓ డోంట్ వరీ, టేక్ మైన్ అనేసి అంటాము. రెండోది కేర్లెస్ బాయ్, కేర్లెస్గా ఉంటావు నువ్వు అలాగనం కదా. లెట్స్ ఫైండ్ ఇట్ టుగెదర్, మనము ఇద్దరేమో వెళ్ళి వెతుకుదాం కదా అంటాము. థర్డ్, ఐ ఆమ్ సారీ, హా, నవ్వుతామా అని ఐ ఆమ్ సారీ అని అంటాము. నాలుగోది ఇట్స్ ఓకే, గోయవే, దూరంగా వెళ్ళిపో అంటాము. ఓకేలే, సరేలే అంటాము. ఐదోది స్టాప్ క్రయింగ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ. అప్పుడు ఏమంటాము, నేను నీకు ఎలా హెల్ప్ చేయగలను చెప్పు అని అంటాము. ఐదోది. తర్వాత సెకండ్ రౌండ్, కంప్లీట్ ద స్క్రిప్ట్ ఫర్ రోల్ ప్లే ఇక్కడ ఇచ్చారు. రోల్ ప్లే అంటే ఇద్దరు మాట్లాడుకోవడం అనమాట. జాను, వాణి,
జాన్ అన్నది. వాణి వాట్ హ్యాపెండ్ అన్నది. వాణి ఐ ఫెల్ డౌన్, పడిపోయాను అని చెప్పింది వాణి. జాన్ వాణి ఆర్ యూ ఓకే అని అడిగింది. వాణి నో మై లెగ్ హర్ట్స్ బ్యాడ్లీ, ఇంజ్యూర్డ్, హర్ట్ ఏదైనా మనం చెప్పొచ్చు. జాన్ డోంట్ వరీ లెటస్ గో టు ఏ హాస్పిటల్, డోంట్ వరీ కంగారు పడక హాస్పిటల్కి వెళ్దాం అన్నది. వాణి ఓకే థ్యాంక్ యూ జాన్ అన్నది. అది రోల్ ప్లే అనమాట, ఇద్దరు ఇలా మాట్లాడుకోవడము. థర్డ్ వన్ సర్కిల్ ద పొలైట్ వర్డ్స్ అన్నారు. పొలైట్గా అంటే సాఫ్ట్గా మాట్లాడతాం కదా, రిక్వెస్ట్ చేస్తూ అలాగా అవన్నీ పొలైట్. సారీ, ప్లీజ్, థ్యాంక్స్, ఎక్స్క్యూజ్ మీ అంటాము. షటప్ అలాగా ఏమీ అనము. అలా అక్కడ ఆ వర్డ్స్కి మనకి సర్కిల్ చేయమన్నారు కాబట్టి సారీ, ప్లీజ్, థ్యాంక్ యూ, ఎక్స్క్యూజ్ మీ అలాగా అంటాం. ఫోర్త్ వన్ డిస్క్రైబ్ యువర్ ఫేవరెట్ గేమ్. డిస్క్రైబ్ యువర్ ఫేవరెట్, నీకు ఫేవరెట్ గేమ్ ఏదో ఒకటి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఆట. మై ఫేవరెట్ గేమ్ ఈజ్ ఖోఖో, ఇట్ ఈజ్ ప్లేడ్ విత్. ఇక్కడ కొన్ని గేమ్స్కి మనుషులు ఉంటే సరిపోద్ది, కొన్నిటికి ఆ గేమ్స్కి సంబంధించిన స్పోర్ట్స్ ఐటమ్స్ అయినా ఉన్నాయి. ఖోఖోకి మనుషులే ఆడుకుంటారు, కోర్టులోనే గ్రౌండ్కి వెళ్ళి పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా ఆడుకోవచ్చు. ఐ ప్లే విత్ మై ఫ్రెండ్స్, ఎవరితో ఆడుతామంటే మై ఫ్రెండ్స్, నైబర్స్, రిలేటివ్స్ ఎవరైనా మనం ఆడవచ్చు. నైబర్స్ అని రాసుకోవచ్చు, ఫ్రెండ్స్ అని రాసుకోవచ్చు, రిలేటివ్స్ అని రాసుకోవచ్చు, ఏదైనా రాయొచ్చు. ఇట్ మేక్స్ మీ ఫీల్ హ్యాపీ, అది ఆటల వల్ల నీకు ఎలా ఫీల్ అవుతావు? హ్యాపీగా ఉంటాను, యాక్టివ్గా ఉంటాను, హెల్తీగా ఆరోగ్యంగా కూడా ఉంటాను. మై ఫేవరెట్ ప్లేయర్ ఈజ్ ఎవరు? విరాట్ కోహ్లీ, ధోని, సింధు, ఎవరైనా మనము ఎవరికి ఏ ప్లేయర్ ఇష్టమైతే ఆ ప్లేయర్ నేమ్ అక్కడ మనము రాసుకోవచ్చు. నెక్స్ట్ 2.6. Next 2.6 worksheet. Read the lines from the poem. Fit mind, fit body, fit nation. Fit mind, fit body, fit nation. దీనికి సంబంధించి ఒక పోయం ఇచ్చారు. యాక్టివ్ బాయ్ ఆకాష్ ప్లేస్ ద గేమ్ ఆఫ్ హాకీ ఇలాగ ఇచ్చారు ఒక పోయం. దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేవి కింద ఇచ్చారు. ఫస్ట్ వన్, పిక్అవుట్ ద రైమింగ్ వర్డ్స్ ఇన్ ద ఫస్ట్ స్టాంజ్. ఫస్ట్ స్టాంజ్లోకి సంబంధించి మనము రైమింగ్ వర్డ్స్ అంటే ఏంటంటే హాకీ, రాకీ, సి. ఇక్కడ ఉంది కదా హాకీ, రాక్ అని మనము టిక్కులు పెట్టాము. హాకీ, రాకీ ఇవి రైమింగ్ వర్డ్స్ అనమాట. ఈ రెండు హాకీ, రాకీ ఒకేలా పలుకుతున్నాం కదా, అవి రైమింగ్ వర్డ్స్. తర్వాత సెకండ్, ద వర్డ్ స్కాట్స్ రైమ్ విత్ స్కాట్స్, మిస్టేక్స్. ఈ రెండు రైమింగ్ వర్డ్స్. స్కాట్స్, మిస్టేక్స్ ఈ రెండు రైమింగ్ వర్డ్స్. ఓకే. హూ ప్లేస్ హాకీ ఆన్ ఏ రాకీ గ్రౌండ్. రాకీ గ్రౌండ్లో ఎవరు ఆడుతున్నారు అంటే ఆకాష్. యాక్టివ్ బాయ్ ఆకాష్ ప్లేస్ ద గ్రౌండ్ ఆఫ్ హాకీ, ఆకాష్ అని రాసుకున్నాం. వాట్ కైండ్ ఆఫ్ గర్ల్ ఈజ్ గీత. గీత ఎటువంటి గర్లు? గీత గ్రేస్ఫుల్ గర్ల్ గీత. ఇక్కడ ఇచ్చారు గ్రేస్ఫుల్ గర్ల్ గీత. ఇది ఈ లైన్. గీత ఈజ్ ఏ గ్రేస్ఫుల్ గర్ల్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్, కంప్లీట్ ద సెంటెన్స్ యూజింగ్ ద క్లూస్. అక్కడ కొన్ని వర్డ్స్ క్లూస్గా ఇచ్చారు, వాటిని బట్టి సెంటెన్స్ కంప్లీట్ చేయాలన్నారు. ఫస్ట్ వన్, యాక్టివ్ బాయ్ ఆకాష్ ప్లేస్ హాకీ. హాకీ ఆడుతున్నారు ఇక్కడ. గీత ప్రాక్టీస్ ఆన్ హెయిర్ స్కాట్స్. స్కాట్స్ ఎక్కడ ఉంది? ఇది ఇక్కడ ఉంది. మూడోది, షబానా విన్స్ ఏ సైకిల్ రేస్. సైకిల్ రేస్ ఇది సైకిల్. ప్లేయింగ్ ఈజ్ డాష్ ఫర్ ఎవ్రీ గర్ల్ అండ్ బాయ్. ఏంటది? ప్లేయింగ్ ఆటలాడితే జాయ్ఫుల్. గీత క్విక్లీ లెర్న్స్ ఫ్రమ్ హెర్ మిస్టేక్స్ డైలీ. మిస్టేక్స్ తెలుసుకుంటూ నేర్చుకుంటుంది రోజు రోజుకి. మిస్టేక్స్ అని వస్తుంది. థర్డ్, సర్కిల్ ద వెర్బ్స్ దట్ షో యాక్షన్. వెర్బ్స్ ఇక్కడ క్రియలు అంటాం మనం తెలుగులో.
క్రియలు అంటే పనిని తెలియజేసే పదాలు. ఆకాశ్ ప్లేస్ హాకీ. ఇక్కడ పని ఏం జరుగుతుంది? ప్లేస్ ఆటలు ఆడడం. ఆడుతున్నాడు. ఆకాష్ ఆడుతున్నాడు. ప్లే. గీత ప్రాక్టీస్. ఏం చేస్తున్నది అని క్వశ్చన్ వేసుకుంటే ప్రాక్టీస్ చేస్తున్నది. ఈ ప్రాక్టీస్ అనేది పని కాబట్టి ప్రాక్టీస్. అరుణ రైట్స్ యాన్ ఈమెయిల్. రైట్స్ రాయడం అనేది పని. రాయడం అనేది పని కాబట్టి రైట్స్ అనేది వెర్బ్గా మనం సర్కిల్ చేస్తాం. శబన విన్స్ ఏ సైకిల్ రేస్. విన్స్. మీనా సింగ్స్ ఇన్ రిథమ్. సింగ్స్ పాట పాడడం కాబట్టి సింగ్స్ అనేది ఇక్కడ వెర్బ్. టూ పాయింట్ 7 రీఅరేంజ్ ద ఫాలోయింగ్ టు మేక్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్. అక్కడ కొన్ని వర్డ్స్ అటు ఇటు ఇచ్చారు, వాటిని మనం రీఅరేంజ్ చేస్తే మీనింగ్ఫుల్ సెంటెన్స్ అనేది వస్తుంది. ఇండియా వన్ ద ఫైనల్ మ్యాచ్. ఇండియా అనేది ఫస్ట్కి వెళ్తుంది. ఇండియా ఇది. వన్ అనేది సెకండ్. ఈ వన్ ఇక్కడ రాస్తాము. ద ఫైనల్ మ్యాచ్. సెకండ్ ఈజ్ హాకీ స్పోర్ట్ అవర్ నేషనల్ ఇచ్చారు. హాకీ ఈజ్ అవర్ నేషనల్ స్పోర్ట్. హాకీ ఫస్ట్ వస్తుంది, ఈజ్ తర్వాత అవర్, నేషనల్ తర్వాత వస్తుంది. ఈ స్పోర్ట్ అనేది చివరికి వెళ్తుంది. చివరిన ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి మనం. థర్డ్ వన్ వైషు కెన్ రన్ వెరీ ఫాస్ట్. ఫోర్త్ వన్ సుజాత సాల్వ్ సమ్స్ వెరీ క్విక్లీ. ఫిఫ్త్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అమరావతి. నెక్స్ట్ సెకండ్ రామును. ఇక్కడ ఇండిపెండెన్స్ సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఎట్ యువర్ స్కూల్ యూజింగ్ ద క్లూస్. డిస్క్రైబ్ చేయాలి ఇక్కడ మనం. లాస్ట్ వీక్ వీ సెలబ్రేటెడ్ వస్తుంది ఫస్ట్ది, తర్వాతి డెకరేటెడ్, తర్వాతి గ్యాదర్డ్, తర్వాత హోస్టెడ్, తర్వాత శాంగ్, తర్వాత డిస్ట్రిబ్యూటెడ్, తర్వాత లెఫ్ట్. హోమ్స్ హ్యాపీలీ. ఇంటికి హ్యాపీగా వెళ్ళిపోయాము అని చెప్పడం. నెక్స్ట్ 2.8లో మళ్ళీ పారాగ్రాఫ్ అక్కడ పాసేజ్ ఇచ్చారు. పాసేజ్ కేర్ఫుల్గా చదువుకుంటూ ఆన్సర్ ద క్వశ్చన్స్ అన్నారు. ఇక్కడ కిందన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. వాట్ వాజ్ మేజర్ ధ్యాన్ చంద్ ఫేమస్ ఫర్. దేనికి ఫేమస్ ధ్యాన్ చంద్? హాకీ. ఆప్షన్ బి. ఇవన్నీ పైన ఉన్న పాసేజ్లో ఉంటాయి. మనం అండర్లైన్ చేసుకున్నాం కదా కొన్ని వర్డ్స్, ఇక్కడ అవే ఆన్సర్లు. వాట్ టైటిల్ వాజ్ గివెన్ టు మేజర్ ధ్యాన్ చంద్. ఏమని టైటిల్ ఇచ్చారు? విజర్డ్ ఆఫ్ హాకీ. పైన ఉంటుంది విజర్డ్ ఆఫ్ హాకీ. ఇక్కడ హౌ మెనీ ఒలింపిక్ గేమ్ గోల్డ్ మెడల్ డిడ్ ఇండియా విన్. ఎన్ని? 3 గెలుచుకుంది. ఆప్షన్ బి. విచ్ అవార్డ్ వాజ్ గివెన్ టు మేజర్ ధ్యాన్ చంద్. పద్మభూషణ్. ఫిఫ్త్ వన్ నేషనల్ స్పోర్ట్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ డాష్ ఎవ్రీ ఇయర్. 29th ఆగస్ట్ ధ్యాన్ చంద్ బర్త్డే రోజు ప్రతి ఇయర్ మనము సెలబ్రేట్ చేసుకుంటాము. ఇక్కడ అబ్జర్వ్ ద క్రికెట్ స్కోర్ బోర్డు కేర్ఫుల్లీ. క్రికెట్ స్కోర్ బోర్డు ఇచ్చారు ఇక్కడ, అది జాగ్రత్తగా మనం పరిశీలించి వాటికి కిందన ఉన్న క్వశ్చన్లకు ఆన్సర్లు చేసుకోలేగా టిక్కులు పెట్టి ఉన్నామా అవే వాటికి సంబంధించిన ఆన్సర్స్ అండి. ఇక్కడ ఇదొక ఆన్సర్, ఇదొక ఆన్సర్, అదొక ఆన్సర్, అదొక ఆన్సర్, ఇలాగ ఆన్సర్స్ ఉన్నాయి. ఇక్కడ టిక్కులు పెట్టాం. ద స్కోర్ బోర్డ్ టాక్స్ అబౌట్ ఫైనల్ మ్యాచ్ కోసం ఇది బోర్డు ఇచ్చారు. ద మ్యాచ్ వాజ్ ప్లేడ్ అట్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం. పైన ఉంది దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం. ఇది నెక్స్ట్ ద థర్డ్ వన్ ద 2 teams ప్లేడ్ ద ఫైనల్స్ వర్ న్యూజిలాండ్ అండ్ ఇండియా. న్యూజిలాండ్కి ఇండియాకి మధ్యన మ్యాచ్ జరుగుతుంది.
ద బ్యాటర్ విత్ ద హైయెస్ట్ రన్స్ ఎవరు చేశారు? రోహిత్. 76 రోహిత్. 5th వన్, ఇండియా వన్ ద మ్యాచ్ బై 4 వికెట్స్ ఎగ్నెస్ట్ న్యూజిలాండ్. 4 వికెట్స్ ఇగో ఇక్కడ ఇచ్చాడు. ఇండియా వన్ బై 4 వికెట్స్ అని ఇచ్చాడు. అది మనం 4 అని రాసుకోవాలి. లాస్ట్ వర్క్షీట్ 2.10. అవర్ నేషనల్ ప్రైడ్. నేషనల్ బర్డ్ పికాక్, నేషనల్ యానిమల్ టైగర్, నేషనల్ ఫ్లవర్ లోటస్, నేషనల్ యాంథమ్ మనం ప్రతిరోజు పాడుతాం జనగణమన. నేషనల్ స్పోర్ట్ హాకీ. సెకండ్ రోమన్. ఇఫ్ యూ విన్ ఏ గేమ్, ఒక గేమ్లో నువ్వు గెలిస్తే అలా ఉంటావు. వాట్ వుడ్ యూ డూ, ఏం చేస్తావు? అండర్లైన్ యువర్ ఆప్షన్ అన్నాడు. టీచ్ ద లోజర్స్ కాదు. షేక్ హ్యాండ్స్. నెక్స్ట్ గుడ్ గేమ్. తర్వాత బీ హంబుల్. షేర్ ద ప్రైజ్. హెల్ప్ అదర్స్ ఇంప్రూవ్. అలాగా. థర్డ్ టిక్ ద హ్యాబిట్స్ ఆఫ్ గుడ్ ప్లేయర్. గుడ్ ప్లేయర్గా ఉండాలంటే హ్యాబిట్స్ ఏమి ఉండాలి? ఈటింగ్ జంక్ ఫుడ్, నో, రాంగ్. స్లీపింగ్ లేట్, నో, వేగంగా పడుకోవాలి. ఎక్సర్సైజ్ డైలీ, రైట్. డ్రింకింగ్ వాటర్, రైట్. ప్రాక్టీసింగ్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి, కరెక్ట్. 4th వన్, రైట్ 4 lines ఆన్ వాట్ యూ వాంట్ టు బికమ్ వెన్ యూ గ్రో అప్. అప్పుడు ఏం చేస్తావని అడిగారు. వెన్ ఐ గ్రో అప్ ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ అవుతాను. ఐ విల్ సర్వ్ పూర్ పీపుల్. పేదవాళ్ళకి సర్వీస్ చేస్తాను, సేవ చేస్తాను. ఐ విల్ సర్వ్ అవర్ సోల్జర్. మన దేశ సైనికులకి సేవ చేస్తాను. ఐ విల్ అవేర్ ఆల్ పీపుల్ ఫర్ గుడ్ హెల్త్. ప్రజలందరికీ మంచి ఆరోగ్యం కోసం అవేర్నెస్ చేస్తాను. అంటే పరిశుభ్రంగా ఉంచడం, మంచి ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఇలాంటివన్నీ తెలియజేస్తాను అని అంటారు. మనం అయితే ఒకవేళ డాక్టర్ కానీ, టీచర్ కానీ, లాయర్ కానీ, పోలీస్ కానీ అయితే ఏం చేస్తామనేది మనకి నచ్చింది మనం రాసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం అది రాసాం. మీరు వేరేది ఏదైనా రాయించవచ్చు. ఎవరికి ఏది నచ్చితే అది రాయించవచ్చు. ఓకే. ఇవి నెక్స్ట్ ఇక్కడ రైటింగ్ ఉంది, అది మనము లెసన్లో ఉంది రాసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.